తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సెకండ్ ఫేజ్లో 193 మండలాల్లో 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 415 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మరో 15 గ్రామాల్లో రిజర్వేషన్లు ఇతర కారణాలతో నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 3911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 38,322 వార్డులకు గాను 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 107 వార్డుల్లో ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో మిగిలిన 29,903 వార్డులకు 78,158 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా పూర్తి చేసేలా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 57,22,565 మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు. వీరిలో పురుష ఓటర్లు 27,96,006 మంది ఉండగా మహిళా ఓటర్లు 29,26,306 మంది ఉన్నారు. ఇతర కేటగిరీకి చెందిన ఓటర్లు 153 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండో విడత ఎన్నికల కోసం 38,337 పోలింగ్ కేంద్రాలను వినియోగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ స్టేషన్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,000 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి భయాలకు తావు లేకుండా, ప్రలోభాలకు గురి కాకుండా ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ స్టేషన్లకు తరలివచ్చి ఓటు వేసేలా ఈసీ అన్ని చర్యలు చేపట్టింది. ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో స్పెషల్ స్టేకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ పార్టీలు, 5 FST బృందాలు, 15 SST బృందాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికలు జరిగే మండలాల్లో సెక్షన్ 163 BNS యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. విజేతలు కూడా తేలిపోయింది. ఉప సర్పంచుల ఎన్నిక కూడా పూర్తయింది. ఇక ఇవాళ రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చివరి దశ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 15 జరగనున్నాయి. మూడో విడతలో 182 మండలాల్లో 4,157 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 36,483 పోలింగ్ స్టేషన్లను రెడీ చేసింది ఎన్నికల సంఘం. మూడో విడతలో 394 పంచాయతీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఈసీ వెల్లడించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 53,06,401 మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 26,18,61 మంది కాగా మహిళా ఓటర్లు 27,04,394 మంది ఉన్నారు. అలాగే 146 మంది ఇతర కేటగిరీ ఓటర్లు ఓటు వేయనున్నారు.